అమ్మాయికి సొంతిల్లు లేదు తెలుసా? ఈ మధ్య ఇదో ఫేమస్ డైలాగ్. ఆ ఊరు మాత్రం అందుకు భిన్నం. అది కూడా లింగ నిష్పత్తి లెక్కల్లో అట్టడుగు స్థానాల్లో ఉండే హర్యానా వంటి రాష్ట్రంలో. అక్కడ ఏ ఇంటి గుమ్మం చూసినా అమ్మాయిల పేర్లతో ఉన్న నేమ్ ప్లేట్లే కనిపిస్తాయి. అమ్మాయి పేరు, విద్యా అర్హతతో సహా ఆ గ్రామ పంచాయతీనే ఈ రూల్ పెట్టింది. దేశంలోనే ఇలా మహిళల పేర్లతో నేమ్ ప్లేట్లు పెట్టిన తొలి విలేజ్ ఇదే. హర్యానాలోని ఘనీఖేడా గ్రామం మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం. ఆ గ్రామంలో ప్రతి ఇంటికి చదువుకున్న మహిళల పేరుతో నేమ్ ప్లేట్, చదువుకున్న అమ్మాయిల పేరు, విద్యార్హతతో సహా नेम प्लेट एर्पाटू। बहुत अच्छा काम है क्योंकि आज तक ऐसा हमने कभी किसी भी काम में नहीं देखा और हमारे सरपंच साहब जी ने बहुत अच्छा काम करवाया है। इसके लिए हमें बहुत प्राउड फील होता है। मेरे पास 3 बेटियां हैं और मैं भी चाहती हूँ कि मेरी बच्चे भी पढ़ लिख के बीए करें और अच्छी पोजीशन में खड़ी हो जाए। मेरे घर पे भी नेम प्लेट लगे। విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న హర్యానా ఘన్కేడి గ్రామ పంచాయతీ. उन्होंने या तो +2 में पढ़ रही हैं या 10वीं में पढ़ रही हैं, जैसे ही वो ग्रेजुएशन कर लेंगे अपनी कंप्लीट, उसके बाद उनकी नेम प्लेट लग जाएगी। यही प्रेरणा मिल रही है कि हम जैसे ही हमारी ग्रेजुएशन पूरी होगी, क्योंकि कई बच्चियां ऐसी होती हैं जो +2 के बाद छोड़ देती हैं पढ़ाई, तो उनको एक प्रेरणा मिली है इससे। దేశంలోనే చదువుకున్న మహిళల పేర్లతో నేమ్ ప్లేట్లు ఏర్పాటు చేసిన తొలి గ్రామంగా రికార్డ్. సాధారణంగా ఇంటి నేమ్ ప్లేట్లపై పురుషుల పేర్లని చూస్తూ ఉంటాం. అయితే అందుకు భిన్నం ఆ గ్రామం. ఇంటి పేరు ఆమెది, ఆ ఇంటి గౌరవం, ఆమె చదువు అనే నినాదంతో ప్రతి ఇంటి ముందు చదువుకున్న కుమార్తెలు, కోడళ్ల పేర్లు వారి విద్యార్హతతో సహా నేమ్ ప్లేట్లపై ప్రదర్శిస్తూ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిన ఈ గ్రామం హర్యానాలోని ఘనీఖేడా. స్త్రీ అంటే కేవలం ఒక ఇంటి బాధ్యత కాదు, ఇంటి గౌరవం కూడా. సమాజంలో సగం ఉన్న మహిళలకు ఇంటి గుమ్మం దగ్గరే గుర్తింపు దక్కనప్పుడు సాధికారతకు అర్థం ఎక్కడుంటుంది? ఇదే ఆలోచనతో ఘనీఖేడా గ్రామం చరిత్ర సృష్టించింది. డిగ్రీ పీజీలు పూర్తి చేసిన కుమార్తె, కోడళ్ల పేరును ఇంటి నేమ్ ప్లేటుగా మార్చి వినూత్న మార్పు తీసుకొచ్చింది. ఈ నేమ్ ప్లేట్ మార్పు ద్వారా మహిళల అస్తిత్వాన్ని, వారి చదువుకు దక్కిన గౌరవాన్ని ఊరంతా చాటి చెబుతుంది. ఈ గ్రామంలో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య అధికంగా ఉండటం విశేషం. అంతేకాదు విద్యార్హతలోనూ అమ్మాయిలే ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు యువతులు. తమ పేరుతో ఇంటి ముందు నేమ్ ప్లేట్ రావడం ఇదే మొదటిసారని, ఈ నిర్ణయం తమకెంతో గర్వంగా ఉందని చెబుతున్నారు. It is a great initiative taken by our Gram Panchayat of village Kheda Gani. It is giving a positive message to the society which gives the message that each and every woman should not stop her study due to any kind of reason. It is possible due to the support of my family, my in-laws who supported me at each and every step of my life, due to which I have completed my study after marriage as well. Message यही देना चाहेंगे कि वही जैसा मैंने किया कि किसी भी रीजन से, चाहे वो घरेलू काम हो या कैसे भी हो, क्योंकि अब किसी भी फील्ड में समाज में लड़कियां किसी से भी पीछे नहीं रही हैं, तो वो तभी सुधार आगे भी कर सकती हैं अपनी फैमिली का अगर शिक्षित होंगी। किसी भी तरीके का कोई फैसला लेना है वो तभी ले सकेंगी अगर उनमें वो सब करने की समझ होगी। तो ये सारी चीजें तभी डेवलप होती है अगर वो अपनी एजुकेशन किसी भी कारण से वो छोड़े ना, उसको कंटिन्यू करे किसी भी फील्ड में। గ్రామంలో ఉన్నత చదువులు చదువుకున్న కుమార్తెలు, కోడళ్లు వివరాలు తెలుసుకునేందుకు సర్వే చేసింది గ్రామ పంచాయతీ. డిగ్రీని ప్రాతిపదికగా తీసుకుని చేసిన ఈ సర్వేలో సుమారు 30 మంది యువతులు డిగ్రీ పీజీలు చదువుకున్నట్లు తేలింది. ఎంఎస్సీ, ఎంఏ, డబుల్ ఎంఎస్సీ, డబుల్ ఎంఏ, బిఈడీ చేసిన వాళ్లు ఉన్నారు. అలా మహిళల్లో విద్య పట్ల ఆసక్తి పెంచడంతో పాటు వారి ప్రతిభను సమాజానికి చాటి చెప్పడమే ముఖ్య ఉద్దేశంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. मेरा नाम अलका सैनी है जी। सर मैं एमए इंग्लिश, बीएड और एमबीए इन फाइनेंस हूँ। सर अच्छा लग रहा है। फर्स्ट ऑफ ऑल तो हमारे सरपंच जी का बहुत बहुत धन्यवाद जिन्होंने लेडीज की एजुकेशन को इतना प्रेफर किया है, उनकी इम्पोर्टेंस को समझा है। इससे आगे जाके जो हमारे यहाँ स्कूल की, गांव की और भी गर्ल्स हैं उनको भी मोटिवेशन मिलेगी ताकि वो भी पढ़े, उनकी भी ऐसे नंबर प्लेट लग सके उनके घर के आगे। गर्ल्स का भी नहीं, बेसिकली बॉयज को भी थोड़ा इंस्पायरेशन होगा कि उन्हें भी पढ़ना है, कुछ लाइफ में कुछ यहाँ के
बॉयज कुछ नहीं करते जी, ऐसे ही है। कोई भी एजुकेटेड नहीं है इतना हायर एजुकेटेड जितनी गर्ल्स हैं। शायद उनको भी थोड़ी मोटिवेशन मिल सके कि एजुकेशन की कितनी इंपॉर्टेंस। सर विदेश में तो एजुकेशन की और ज्यादा वैल्यू है। अनपढ़ को कौन पूछता है वहाँ पे? सर वहाँ पे तो लेबर वर्क करना पड़ता है अनपढ़ को। कम से कम एजुकेटेड होगा तो कुछ अच्छी जगह जॉब तो कर पाएगा। मैं तो उनको यही मैसेज दूंगी कि बाहर जाने का ये जो हवा बनाया हुआ है इसको छोड़ें। फर्स्ट ऑफ ऑल अपनी कंट्री में रहें, अपने देश के लिए कुछ करें, यहाँ से एजुकेशन ले। यहाँ पे बहुत अपॉर्चुनिटी है सर करने की। గ్రామ పంచాయతీ తీసుకునే ఈ నిర్ణయం మహిళలకే కాదు, వారి కుటుంబాలకు సమాజంలో గౌరవం తెచ్చిపెడుతుందని చెబుతున్నారు ఈ మహిళలు. తల్లిదండ్రులు పిల్లల కలలకు అడ్డుపడకుండా సరైన దిశలో మార్గనిర్దేశం చెయ్యాలంటున్నారు. हमारे सरपंच जी हैं, ये नम प्लेट लगाई है घर के पास जो पढ़ी लिखी औरतें हैं उनके नाम की नेम प्लेट लगी है। हमारे सरपंच जी ने मतलब अच्छा काम किया है। जो हमारी बेटी है, घड़ी और बेटियां हैं, वो भी बोलती हैं भी हाँ हम पढ़े लिखे आगे तो हाँ हमारे नाम की नेम प्लेट लगे, हमारे नाम की। जी हाँ जी, गुड़िया है हमारी बेटी को भी हम गाड़ी पढ़ाना चाहेंगे भी हाँ ये भी है मेरे पास, ये तो उसकी भी नेम प्लेट लगे। देखो हम सेकंड ईयर में है जी, वो हम उसको खूब पढ़ाना चाहते हैं कि ताकि अपने पैर पर खड़ी हो सके। वो भी काम पूरी कर लेगी तब नेम प्लेट भी लग जाएगी। सर उससे हम बहुत खुश हैं जी। हम गाँव में हुआ काम जी इससे। ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థినులకు కూడా ఈ నిర్ణయం ప్రేరణగా నిలుస్తుందని చెబుతున్నారు గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్. ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలని కోరుతున్నారు. हमारे गांव में 30 बहु बेटियां ऐसी हैं जो कम से कम ग्रेजुएशन है, उसके बाद पोस्ट ग्रेजुएशन, मास्टर डिग्री, MSc, M.Com वगैरह जो भी है उनके पास डिग्री हैं। तो ये आइडिया आया था कि क्यों ना इनके नाम की प्लेट बनवाई जाए और जिसपे उसकी एजुकेशन भी अंकित हो और उनकी आवाज के बाहर ये लगाई जाए, ताकि लोगों को भी पता चले कि इस मोहल्ले में इतनी बहु बेटियां जो हैं वो पढ़ी लिखी हैं, ताकि दूसरे पर एक ऐसा लगे कि बहु बेटियां भी शिक्षा में कोई कम नहीं है। सर ये हम जब ग्राम सभा कर रहे थे तो वहाँ पे जब हमने 6 डिपार्टमेंट महिलाओं से संबंधित बुलाए थे उस ग्राम सभा में, तो वहाँ से आइडिया निकल के जब आया था तो हमने वहीं से प्रेरणा मिली थी कि क्यों ना ये कार्य तो जरूर करें। बेटों की तुलना में बेटियों का ज्यादा है। सर मैं तो यही कहूंगा कि क्यों ना जो हमारी बहु बेटियां हैं और गांव भी इसको अमल में लाएं। और उनके वैसे तो मेल की जो नॉर्मली आप देखोगे कि जो घर का मेन बहू और जो बेटी है वो किसी भी फील्ड में कम नहीं है। उनको पढ़ाओ, पढ़ाने से जो भी समस्या उनके सामने आती है वो सिर्फ एजुकेशन से ही दूर हो सकती है. నేమ్ ప్లేట్ల విషయంలో పంచాయతీ తీసుకునే నిర్ణయంతో ఇప్పుడు ఆ ఊరు స్థానికంగా ఓ వైరల్ విలేజ్గా మారింది. దేశంలోనే చదువుకున్న మహిళల పేరుతో నేమ్ ప్లేట్లు ఏర్పాటు చేసిన మొదటి గ్రామంగా ఘనీఖేడా రికార్డు సృష్టించింది.